అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఎంసి ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవాలో డిజిటల్ లైఫ్ అండ్ బ్రెయిన్ హెల్త్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అండ్ దీని గురించి తెలుసుకోబోతున్నాం. అసలు డిజిటల్ లైఫ్ అనేది మన బ్రెయిన్ పైన ఎటువంటి హెల్త్ ఎఫెక్ట్స్ అనేది తీసుకొస్తుంది, వీటి గురించి మరి వీటి వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి, వీటికి ఎలాంటి పరిష్కార మార్గాలు ఉంటాయి, వీటన్నిటి గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ గీతాస్ హోమియోస్ నుంచి మేడం గీతా లక్ష్మి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాము. మేడం నమస్తే. మేడం, డిజిటల్ లైఫ్ ఇప్పుడు చాలామంది మొబైల్స్ కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు, ల్యాప్టాప్స్, ఎవ్రీథింగ్ దానిపైన ఎక్కువ సమయం కేటాయిస్తూ వస్తున్నారు. అంటే వర్క్స్ వల్ల దేనివల్ల కావచ్చు. సో ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ మన బ్రెయిన్ హెల్త్కి ఎటువంటి ఎఫెక్ట్ పడుతుందంటారు? ఓకే, ఇప్పుడు ఉన్న డిజిటల్ లైఫ్లో ఖచ్చితంగా మన బ్రెయిన్ మీద చాలానే ఎఫెక్ట్ అవుతుంది. సో మన బ్రెయిన్లో మనకి డోపమైన్ అనే కెమికల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ డోపమైన్ వల్ల మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ డోపమైన్ ఏం చేస్తుందంటే, మనం కాన్స్టెంట్గా మొబైల్స్లో రీల్స్ చూస్తూ ఉంటాం. సో సోషల్ మీడియాకి బాగా అడిక్ట్ అయ్యి ఉన్నాం. సపోజ్ మనము ఇక్కడ నుంచి ఆఫీస్ వరకు వెళ్ళాలి అనుకుంటున్నాం. సో ట్రావెల్ చేస్తాం మెట్రోలో కానీ, బస్లో కానీ, కార్లో కానీ. సో ఏం చేస్తాం, ఆ 1 hour జర్నీ కానీ 30 minutes టైంలో మొబైల్లో ఓపెన్ చేసి సోషల్ మీడియాలో ఏదో ఒకటి రీల్స్ కానీ, న్యూస్ కానీ, ఎవరి ఇంట్రెస్ట్ ఎటువైపు ఉంటుందో అది స్క్రోల్ చేస్తూ ఉంటారు. సో ఈ జర్నీలో వాళ్ళు వెళ్తారు, వాళ్ళకి టైం తెలియకుండానే బాగానే వెళ్ళిపోతారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆల్రెడీ మెంటల్గా ఈ కెమికల్ అనేది బాగా రిలీజ్ అయ్యి ఓవర్గా స్టిమ్యులేషన్ జరగటం వల్ల వాళ్ళు చేయాల్సిన పని మీద ఫోకస్ చేయలేకపోతారు. సో అక్కడ వాళ్ళకి మెంటల్ ఫెటీగ్ అనేది వస్తుంది అనమాట. ఓకే. సో ఏదైతే వాళ్ళు రెగ్యులర్ రూటీన్ వర్క్, ఆఫీస్ వర్క్ ఉంటుందో దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేక మెంటల్గా అలసిపోతారు. ఫిజికల్గా అలసిపోవటం వేరు, మెంటల్గా అలసిపోవటం వేరు అనమాట. సో అది స్టార్ట్ అవుతుంది. అలానే ఇప్పుడు కాన్స్టెంట్గా మనం ఒకటే రీల్స్ చూసినప్పుడు కూడా సో నెక్ అనేది, అంటే మనకి ఇప్పుడు నెక్ మనం కాన్స్టెంట్గా మొబైల్ మీద అలా పెట్టడం వల్ల నెక్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అలానే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువగా ఒకటే దానికి అడిక్ట్ అయిపోతున్నారు, రీల్స్ వీటికి. సో ఎవ్రీ 5 minutesకి లేదంటే ఎక్కువసేపు సోషల్ మీడియాలో వాళ్ళు అలానే ఒక రీల్ మీద చూడటం వల్ల నెక్స్ట్ ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, సపోజ్ ఏదైనా బుక్ ఓపెన్ చేసి చదువుదాము అని అనిపించింది, లేదంటే చదవాలి అనేది ఉన్నప్పుడు వాళ్ళు ఆ బుక్ మీద 2 pages కంటే ఎక్కువసేపు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. సో దాన్ని మనం అటెన్షన్ స్పాన్ డెఫిషిట్ అంటాం అనమాట. సో ఒక్కటే దీని మీద ఎక్కువసేపు ఫోకస్ అనేది చేయలేకపోతారు. సో అలా ఇంకా కంటిన్యూస్గా ఇంకా మనం దీనికి సోషల్ మీడియాకి అలవాటు అయినప్పుడు మనకి మెమరీ లాస్ అనేది అండ్ అలానే కొంచెం మనకి ఒకదాని మీద ఫోకస్ చేయడం ఎబిలిటీ అనేది పోతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటివి మనం ఎక్కువగా ఈ మధ్య చూస్తున్నాం. మనం ఇందాక మీరు డోపమైన్ అనే దాని గురించి చెప్తూ ఉన్నారు. అసలు డోపమైన్ అంటే ఏంటి, దాని గురించి ఒకసారి వివరంగా చెప్పండి. ఓకే అండి, డోపమైన్ అనేది మన బ్రెయిన్లో ఒక న్యూరో ట్రాన్స్మిటర్ అనమాట. అంటే ఏంటి, కెమికల్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ డోపమైన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడైతే మనము హ్యాపీగా ఉన్నాము, లేదు అంటే ఏదైనా మోటివేషన్ కావాలి, ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాం అన్నప్పుడు ఈ డోపమైన్ కెమికల్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది మన బ్రెయిన్కి రివార్డ్ సిస్టమ్ లాంటిది. అంటే ఎదురుగా ఏదైనా రివార్డ్ వస్తుంది అన్నప్పుడు ఈ డోపమైన్ రిలీజ్ అయ్యి మనకి ఆ పని చేయడానికి మోటివేషన్ అనేది ఇస్తుంది అనమాట. సో దాని మెయిన్ పర్పస్ డోపమైన్ అది. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం రెగ్యులర్గా సోషల్ మీడియాకి, అంటే ఇప్పుడు ఫోన్స్ వచ్చినాయి, కొత్తలో ఫోన్స్ వచ్చినాయి. సో స్లోగా అందరూ సోషల్ మీడియాకి అలవాటు అయ్యారు. అంటే మనం వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటాము, ఇన్స్టాలో మనం ఫొటోస్ అప్లోడ్ చేసుకుంటాం, వీడియోస్ చూస్తాం, రీల్స్ చూస్తాము. సో ఈ చూసినప్పుడు లైక్ పెడతాము, తర్వాత ఎవరైనా నా ఫోటోకి లైక్ ఇచ్చారా లేదా అని మాటిమాటికి చెక్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ చిన్న చెకింగ్ చేసుకునేటప్పుడు మనకి ఆ సంతోషం అని వస్తుంది. అరే తను నా ఫోటోకి లైక్ పెట్టింది, లేదంటే నేను పెట్టిన వీడియోకి ఎవరో మెసేజ్ పెట్టారు. సో అది మన బ్రెయిన్కి రివార్డ్ లాంటిది. అది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది, ప్లెజర్ ఇస్తుంది. సో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఆ చిన్న డోపమైన్ అక్కడే బర్స్ట్ అనేది అయిపోతుంది. సో అది ఇప్పుడు ఏమవుతుంది, అలవాటు కింద మారింది. ఒకప్పుడు మనము ఇప్పుడు ఒకసారి ఫోటో పెట్టుకుంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోటోలు పెడుతున్నాం. సో ఎవరైనా చూసారా లేదా, ఆ స్టేటస్ చూసుకోవటం, లైక్ ఇచ్చారా లేదా, ఏదైనా మెసేజ్ పెట్టారా లేదా,
దీనికి ఇంకా అది ఆ ట్రాప్లో మనం పడిపోయాం. అంటే అది హ్యాబిట్ ఫార్మేషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ హ్యాబిట్ ఫార్మేషన్ అవ్వటం వల్ల ఎప్పుడైతే డోపమైన్ కాన్స్టెంట్గా ట్రిగర్ అవుతూ ఉంటుందో అప్పుడు అది ఒక స్పైక్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఓకే, స్పైక్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే ఇంతకుముందు మనకి ఆనందం ఇచ్చిందో ఇప్పుడు అది సరిపోదు మనకి. బికాస్ దానికంటూ ఒక థ్రెషోల్డ్ అనేది వచ్చిందనమాట. ఎప్పుడైతే ఆ థ్రెషోల్డ్కి వెళ్ళినప్పుడు డోపమైన్ ఇంకా నాకు ఆనందం ఇవ్వట్లేదు అన్నప్పుడు నేను ఇంకా దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ రావట్లేదని నెక్స్ట్ రీల్ లేదంటే ఈమెయిల్ నోటిఫికేషన్ లేదంటే వాట్సాప్లో ఇంకేం జరుగుతుంది, న్యూస్ ఛానల్లో ఇంకేం వస్తున్నాయి, బ్రేకింగ్ న్యూస్ అని కాన్స్టెంట్గా ఏదో ఒకటి న్యూస్ వస్తుంది. సో ఆ ట్రాప్లో బ్రెయిన్ అనేది ఉండిపోయింది. బికాజ్ ఇంతకు డోపమైన్ ఇంతకుముందు ఏదైతే 30 minutesకు చూసే ఆనందం ఇస్తుందో ఇప్పుడు అది గంట సేపు చూసినా కూడా ఆ ఆనందం అనేది బ్రెయిన్కి రావట్లేదు. సో అది మన ఏం చేసిందంటే మన హైజాక్ చేసేసింది, మన బ్రెయిన్ని హైజాక్ చేసింది, ఇక్కడతో ఉండిపోయింది. సో ఇప్పుడు కాన్స్టెంట్గా డోపమైన్ స్పైక్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇంతకుముందు ఏదైతే మనకి 30 minutesకి వస్తుందో అది ఇప్పుడు రావట్లేదు. సో హైజాక్ చేసేసింది. అప్పుడు ఏమవుతుంది, సడన్గా డోపమైన్ స్పైక్ అయిన తర్వాత ఒకేసారి కిందకి పడిపోతుంది. ఓకే, టాలరెన్స్ లెవెల్స్ తగ్గిపోయినాయి, డ్రాప్ అయిపోయింది. డ్రాప్ అయినప్పుడు మూడ్ ఇరిటేబిలిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు అది రాలేదు, ఆనందం ఇయ్యలేదు, నెక్స్ట్ ఏమవుతుంది, చిరాకు వస్తుంది. సో మూడ్ ఇరిటేబిలిటీ, త్వరగా మూడ్ అనేది షిఫ్ట్ అయిపోవటము, దేని మీద కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది ఉండకుండా ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ దీని నుంచి మళ్ళీ ఏం చేస్తుంది, అరే నువ్వు ఇంతకుముందు ఆ రీల్ చూస్తావు, నీకు హ్యాపీనెస్ ఇచ్చింది, నువ్వు మళ్ళీ రీల్ చూడు, నీకు మళ్ళీ హ్యాపీనెస్ వస్తుందని బ్రెయిన్ సిగ్నల్ పంపిస్తుంది. సో మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ ఫోన్ ముట్టేసి మళ్ళీ ఏదో ఒకటి తనకి ఇంతకుముందు ఏదైతే హ్యాపీనెస్ ఇచ్చిందో మళ్ళీ అది చేస్తాడు. కానీ ఆ హ్యాపీనెస్ ఇంతకుముందు 30 minutesకి ఇస్తే ఇప్పుడు 1.5 hours 2 hours పట్టిద్ది ఆ హ్యాపీనెస్ రావటానికి. సో అంత టైం వీళ్ళు ఆ మీడియాలో వాళ్ళు స్క్రోల్ చేస్తూ ఉండిపోవటం వల్ల వాళ్ళ బ్రెయిన్ సిస్టమ్ అనేది అక్కడ హైజాక్ అయిపోయింది. ఓకే, సో అది జరుగుతుంది ఇప్పుడు. అయితే మ్యామ్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చదువులంటే ఒక 5-10 minutes కాన్సన్ట్రేషన్ కూడా పెట్టలేని పరిస్థితి. ఇప్పుడు నార్మల్గా మనం చూసుకుంటే ఏదైనా టాపిక్ కావచ్చు, లెసన్ కావచ్చు, ఒక 10 minutes కూడా కాన్సన్ట్రేషన్ పెట్టలేరు. అలాంటిది మొబైల్లో ఆ 5 minutes కాన్సన్ట్రేషన్ పెడితే చాలా తక్కువగా అనిపిస్తుంది. ఎందుకు మరి ఈ డిఫరెన్స్ ఎందుకు, అది ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్గా మనం తీసుకోవచ్చు అంటారు? ఓకే, ఇప్పుడు చదువు అనేది బుక్ మెయిన్గా అయితే ఏంటి, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి మనకి డోపమైన్ కాన్స్టెంట్గా రిలీజ్ అవ్వటం వల్ల. సో చదువు అనేది స్లో థింకింగ్, అంటే ఒక దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేసి ఆ విషయం నాకు అర్థం అవ్వాలి, వర్డ్ టు వర్డ్ నేను చదివితేనే ఆ లైన్లో ఏమైతే ఉందో అది నేను అర్థం చేసుకోవటానికి నాకు టైం పట్టిద్ది. సో దాన్ని స్లో థింకింగ్ అంటాం అనమాట. ఓకే, థింకింగ్ స్లో అంటే ఓన్లీ ఆ పాయింట్ మీద ఫోకస్ పెట్టి అది అర్థం చేసుకోవటానికి. కానీ ఇప్పటిదాకా మనం ఏం చేసాము, ఏం అలవాటు అయింది మనకి, సోషల్ మీడియా రీల్స్ చూడటం కానీ లేదంటే సోషల్ మీడియా ఏదైనా ఎవ్రీథింగ్ ఇస్ ఫాస్ట్, సెకండ్స్లో అన్నీ మారిపోతూ ఉంటాయి. ఆ ఫాస్ట్ థింకింగ్కి స్లో థింకింగ్ ఇస్ కంప్లీట్లీ ఆపోజిట్. ఇప్పటిదాకా నీ బ్రెయిన్ దేనికి అలవాటు అయింది, దేనికి స్టిమ్యులస్ ఇచ్చింది, ఫాస్ట్ దానికి స్టిమ్యులస్ ఇచ్చింది. సో స్లో దానికి బ్రెయిన్ అడాప్ట్ అవ్వదు. సో అప్పుడు ఏమవుతుంది, 2 minutes పేజ్ చదవాలంటే అబ్బా ఎవరు చదివితే ఇప్పుడు నాకు ఆనందం రావట్లేదు, నాకు అది మోటివేషన్ ఎవరు ఇస్తున్నారు, డోపమైన్ ఇస్తుంది. బట్ ఈ డోపమైన్ ఇప్పుడు ఎందుకు అది రిలీజ్ అవ్వట్లేదు, బికాస్ దాని ట్రిగర్ అక్కడ ఉంది సోషల్ మీడియాలో, ఫాస్ట్ థింకింగ్ దగ్గర అది బ్లాక్ అయిపోయింది. మరి ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనం బుక్ తీసి చదవాలి అంటే ఒక ఫోకస్ మైండ్ అనేది ఉండాలి, ఆ టాపిక్లో ఏముంది అది అర్థం చేసుకోవాలి, ప్లస్ అది చదవాలంటే నాకు మోటివేషన్ రావాలి. ఆ మోటివేషన్ లేదు, పోనీ ఇంట్లో పేరెంట్స్ ప్రెషర్ అన్నా లేదంటే టీచర్స్ ప్రెషర్ అన్నా సరే నేను చదవాలి, నేను ఎగ్జామ్ పాస్ అవ్వాలి అని పెట్టుకున్నా కూడా ఆ ఫాస్ట్ థింకింగ్కి ఫాస్ట్ స్టిమ్యులస్కి బ్రెయిన్ అలవాటు అయింది, ఇప్పుడు స్లో థింకింగ్కి రాలేదు. ఓకే, సో దానివల్ల ఏంటి, ఒక 1 page చదవగానే వీళ్ళకి బ్రేక్ కావాలి, ఒక 5 minutes బ్రేక్ తీసుకోవాలనుకుంటారు, ఆ 5 minutesలో చలో ఒక్క రీలే కదా చూసేసి మళ్ళీ స్టాప్ చేస్తాను అనుకుంటారు. ఆ బ్రేక్ కోసం రైటే, వాళ్ళు చేసే పని రైట్, బట్ బ్రెయిన్ ఎలా ట్రిగర్ అవుతుంది, నువ్వు 2.5 hours చూస్తేనే నీకు హ్యాపీనెస్ ఇస్తా అంటుంది. అలా హైజాక్ అయిపోయింది మన బ్రెయిన్. సో ఈ 5 minutes బ్రేక్ వాళ్ళకి తెలియకుండానే 2.5 hours వెళ్ళిపోతుంది. సో అందుకే స్లో, ఇప్పుడు ఏదన్నా మనకి ఫోకస్ చేయాలి అంటే స్లో థింకింగ్ అనేది ఉండాలి. ఆ స్లో థింకింగ్ ఈ ఫాస్ట్ స్టిమ్యులస్కి మ్యాచ్ అవ్వక పిల్లలు అనేది బుక్ మీద ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ అనేది చేయలేకపోతున్నారు. ఓకే,
సో ఇప్పుడు మీరు మెంటల్ హెల్త్ గురించి మీరు మాట్లాడుతున్నారు. సో ఇలా మెంటల్ హెల్త్ దెబ్బతినడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటారు పిల్లలు? ఓకే, మూడ్ డిసేబిలిటీ అంటే మూడ్ మాటికి మారిపోవటం. ఇప్పుడు మన ఫోన్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇస్ ఫాస్ట్. సో పిల్లలు కూడా అంతే ఫాస్ట్గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ అంత ఫాస్ట్ అనేది లైఫ్లో సరిపోదు. ఏదైనా స్లోగా కాన్స్టెంట్గా ఒక డైరెక్షన్లో వెళ్ళాలి. బట్ వీళ్ళు కాన్స్టెంట్గా దేంట్లో ఉన్నారు పిల్లలు? సోషల్ మీడియా, లేదంటే మనం ఎక్కువగా అయితే పిల్లలు చూసేది గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ వాడతారు, వీడియోస్ చూస్తారు, దెన్ డ్రామాస్ చూస్తారు. సో వీటన్నిటిలో ఏంటి అంటే ఎక్కువసేపు వాళ్ళు దాంట్లోనే ఉండిపోవటం వల్ల కూడా వాళ్ళు ఒకే దాని మీద ఫోకస్ చేయరు. బికాస్ మాటి ఇప్పుడు ఒక వీడియో చూసారు, నెక్స్ట్ ఇంకొక వీడియో వస్తుంది, నెక్స్ట్ ఇంకొక వీడియో వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఎలా చేసేసింది, ఇంతకుముందు 5 minutes ఒక వీడియో మనం చూసేవాళ్ళు, ప్రశాంతంగా అయిపోయేదాకా చూడాలనిపించేది. తర్వాత ఏమవుతుంది, 45 seconds వీడియోకి వచ్చాం మనం. 45 seconds నుంచి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అల్గోరిథం ఎలా చేసింది, 45 minutes ఇప్పుడు చూడలేకపోతున్నారని వాళ్ళు 30 seconds చేశారు. 30 seconds నుంచి ఇప్పుడు 10 to 15 seconds. సో 10 to 15 seconds బికాజ్ ఇన్స్టాగ్రామ్ అర్థం చేసుకుంది మన డోపామైన్ ఇప్పుడు అంత స్టిమ్యులేషన్కి అవ్వట్లేదు అని. సో అది అర్థం చేసుకుంది, అది మన ట్రాప్ చేసింది. కానీ ఇప్పుడు మనం ఏమవుతున్నాం, దాని నుంచి బయటపడలేక కాన్స్టెంట్గా చేంజ్ కోరుతుంది. రీల్స్లో కూడా ఇది అయిపోయింది, నెక్స్ట్ ఇంకెవరేం చెప్పారు అని కాన్స్టెంట్గా మనం స్క్రోల్ చేస్తూనే ఉన్నాం. సో ఈ కాన్స్టెంట్ స్క్రోలింగ్, మాటికి బ్రైట్ విజువల్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్, వీటన్నిటికీ బ్రెయిన్ అనేది ట్రిగర్ అయిపోయి రియల్ లైఫ్లో కూడా నార్మల్ లైఫ్ అనేది బోర్గా కనిపిస్తుంది. ఓకే, ఏదైతే రూటీన్గా ఉంటుందో పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ చేయటం, స్నానం చేసుకోవటం, తినటం, మన రూటీన్ లైఫ్, ఆ రూటీన్ లైఫ్ కూడా ఇప్పుడు వీళ్ళకి బోర్ అనిపిస్తుంది. బికాజ్ దాంట్లో ఏం ఎక్సైట్మెంట్ లేదు, మోటివేషన్ ఏం లేదు. బికాజ్ మోటివేషన్ అంతా యువర్ సోషల్ మీడియా అనేది నీ బ్రెయిన్ అక్కడ హైజాక్ చేసేసింది. సో ఇప్పుడు ఈ నార్మల్ లైఫ్, నార్మల్ రొటీన్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి బోర్ అయిపోయి దీంట్లో కూడా ఉండాలి అంటే దీంట్లో కూడా అదే ట్రిగరింగ్ వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు. సో మాటికి డే బై డే ఒక పూటకి ఒకలాగా ఉంటారు, ఇంకో పూటకి ఇంకోలాగా ఉంటారు. ట్రిగర్ అయిపోయి వాళ్ళ అడాప్టబిలిటీ అనేది తగ్గిపోయింది. ఏదైతే నార్మల్గా ఉంటుందో ఆ అడాప్టబిలిటీ తగ్గిపోయి దాన్ని చుట్టి తిరిగి వాళ్ళకి అది దొరకక వాళ్ళకి యాంగర్, ఇరిటేబిలిటీ, మూడ్ డిజార్డర్స్, ఒకసారి ఒకలాగా ఉంటారు, ఇంకొకసారి ఇంకోలాగా ఉంటారు, దేని మీద ఫోకస్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇవన్నీ పిల్లల్లో మనం గమనిస్తున్నాం అన్నమాట. ఓకే, అయితే ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా మామూలుగా వాళ్ళు డైలీ రొటీన్స్ దెబ్బతినడమే కాకుండా ఫ్యామిలీ లైఫ్స్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి కదా మ్యామ్. అంటే పేరెంట్స్ వైపు ఎదురుగా మాట్లాడడము, లేకపోతే వాళ్ళకి డిస్రెస్పెక్ట్ ఇవ్వడము, అండ్ ఇవన్నీ ఏం కేర్ చేయకుండా చాలా అనార్థాలకు కూడా దారి తీస్తున్నాయి. అంటే ఈ మెంటల్ హెల్త్ అంత వీక్గా చేసేస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే డోపమైన్ అని చెప్పారో అది స్పైక్ అవ్వడం వల్ల ఇలాంటి అనార్థాలకు దారితీస్తుంది. మరి ఇవన్నీ మనము వీటిని సరిచేయచ్చు అంటారా? సరి చేయొచ్చు, తప్పకుండా సరి చేయొచ్చు. ఎందుకంటే ఇదేమి మనకి పర్మనెంట్ డిసేబిలిటీ కాదు. నేను చూడాలనుకుంటేనే అది నా చేతిలో ఉంది, వద్దు అనుకుంటే వద్దు. సో నాకు దీనికంటే మంచి మోటివేషన్ ఏదైనా కావాలి. డోపమైన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏదైనా పని చెయ్యాలి, నాకు ఏదైనా రివార్డ్ వస్తుంది అన్న టానికి అది మోటివేట్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు మనము క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, లేదు అంటే యాప్స్ ఉన్నాయి, కొత్త రకరకాల యాప్స్ వస్తాయి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఏమంటుంది, నువ్వు ఒక ఫ్రెండ్కి రిఫర్ చేస్తే నీకు నేను క్యాష్ బ్యాక్ ఆర్ లాయల్టీ ఆర్ ఎనీథింగ్. సో అదేంటది, రివార్డ్. నీకు రివార్డ్ వస్తుంది కాబట్టి నువ్వు చేస్తున్నావు. సో వాళ్ళు సైన్స్ని కరెక్ట్గా పట్టుకున్నారు. డోపమైన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, రివార్డ్ వస్తే ఖచ్చితంగా మనం చేసేస్తాం. సో వాళ్ళకి తెలుసు పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఏంటో వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు దాన్ని గేమ్ అలానే ప్లే చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్ మనకు తెలుసు, క్రెడిట్ కార్డ్ వాడకూడదు, లేదంటే అప్పులు ఎక్కువైపోతాయి అని. కానీ వాళ్ళు ఏం ట్రాప్లో పెడతారు, క్యాష్ బ్యాక్ ఆర్ 1 EMI, లేదంటే లోన్స్ అయినా కూడా 1 EMI కట్ అవుతుంది. లేదంటే మనం ఏదన్నా ఫర్నిచర్ కొనుక్కోవాలనుకున్నప్పుడు 0 డౌన్ పేమెంట్ అంటారు, 1 EMI లేదు అంటారు. సో ఇవన్నీ ఏంటి, అవి రివార్డ్స్, వాళ్ళు మనకి ఇచ్చిన రివార్డ్స్. సో ఆ రివార్డ్స్కి మనం ఎందుకు టెంప్ట్ అవుతున్నాం, బికాస్ మన డోపమైన్ అనేది దానికి చూసి రివార్డ్ తీసుకోవాలని అది మోటివేట్ అవుతుంది.
సో ఇట్ ఈస్ కరెక్ట్ సైన్సే, బట్ దీనికి మనం ట్రాప్ అయిపోయాం. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది, దీని నుంచి మనం ఎలా బయటపడాలి? సో నాకు ఏమవుతుంది అనేది నాకు తెలుసు, మరి దానికోసం నేను ఏం చేయాలి అంటే జనరల్గా ఏంటి అంటే మనం గట్టిగా అనుకొని నేను ఫోన్ ముట్టద్దు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే డోపామైన్ రైజ్ అయిందో అది తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అట్లీస్ట్ అంటే బాగా అడిక్ట్ అయ్యి ఉన్న వాళ్ళు, ఇప్పుడు డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు మనం రీహాబ్ సెంటర్స్కి పంపిస్తాం. సో అక్కడ ఏం చేస్తారు, వాళ్ళని కంప్లీట్గా రెగ్యులర్గా మోటివేట్ చేసి ఇలా చేస్తారు. సో ఇప్పుడు మనం ఏంటి, మొబైల్స్కి అడిక్ట్ అయిపోయాం. సో డోపామైన్ అక్కడ హైజాక్ అయిపోయి ఉంది. సో ఇప్పుడు దాన్ని మనం బయటికి ఎలా తీయాలి, ఎలా తగ్గించుకోవాలి? సో అట్లీస్ట్ కంప్లీట్గా 48 అవర్స్కి డిజిటల్ లైఫ్ నుంచి దూరం ఉంటే ఎటువంటి సోషల్ మీడియా అంటే ఈమెయిల్స్ నోటిఫికేషన్ కానీ, వాట్సాప్ నోటిఫికేషన్ కానీ, ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ఫోన్ని కంప్లీట్గా బ్లాక్ చేసేసి లోపల పెట్టేసి 48 అవర్స్ మనం మనతోనే ఉండటం, నేచర్తో స్పెండ్ చేయటం, రిలాక్సేషన్ టెక్నిక్స్ అండ్ ఎక్సర్సైజ్ కూడా చేయొద్దు. ఓన్లీ ప్లెయిన్ వాకింగ్, నార్మల్ వాకింగ్ ఇలాంటివి. సో ఇలాంటి నార్మల్ లీడింగ్ లైఫ్ చేస్తూ రొటీన్కి అలవాటైతే ఆటోమేటిక్గా ఏదైతే హైజాక్ అయిన డోపామైన్ రిలీజ్ అయిపోతుంది అండ్ బ్యాక్ మీరు అగైన్ పాతకు వస్తారు. అప్పుడు మళ్ళీ ఏంటి అంటే మీరు ఒక బుక్ వెయిట్ చేసుకోవాలి. బుక్లో నాకు ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు ట్రిగర్ అవుతుంది, ఎప్పుడు ట్రిగర్ అవ్వట్లేదు, ఈ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అందరికీ డిఫరెంట్ ట్రిగరింగ్ పాయింట్స్ అనేది ఉంటుంది. సో ఆ ట్రిగరింగ్ పాయింట్స్ మీరు మీ లైఫ్లో గమనించుకొని మీరు ఎప్పుడు వీక్ అవుతున్నారు, ఎప్పుడు మీకు మొబైల్ పట్టుకోవాలనిపిస్తుంది, ఎప్పుడు స్క్రోల్ చేస్తున్నారు, ఎంతసేపు స్క్రోల్ చేస్తున్నారు, ఎంతసేపు టైం స్పెండ్ చేస్తున్నారు, ఎందుకు ఆ టైం ఎందుకు అటు వెళ్తుంది మైండ్ అనే పాయింట్స్ అన్నీ మీరు రాసుకొని ప్రతిసారి అనలైజ్ చేసుకొని ఓకే ఇక్కడ నేను తగ్గుతున్నాను, దీనికి నేను బానిస అయిపోయాను, దీని నుంచి నేను బయటకు రావాలి అనేది మనం ఒక నోట్ డైరీ లాగా పెట్టుకొని అది రెగ్యులర్గా చూసుకుంటూ ఉండి నేను ఇవాళ ఇంత టైం స్పెండ్ చేశాను, సో ఏమొచ్చింది నాకు అనేది కూడా రాసుకోవాలి. ఓకే. సో ఇలాంటివి మనం ఒక డైరీ మెయింటైన్ చేసుకొని 48 అవర్స్ అందరికీ సాధ్యం కాకపోయినా అట్లీస్ట్ 24 అవర్స్ కూడా కొంచెం కష్టం, నాకు స్టార్టింగ్లో ఉన్నాను, నేను బాగా అడిక్ట్ అయిపోయాను ఉన్నాను అన్నప్పుడు స్ట్రిక్ట్గా ఫస్ట్ 2 అవర్స్, తర్వాత నెమ్మదిగా 4 అవర్స్, నెమ్మదిగా 6 అవర్స్. సో అప్పుడు కూడా ఏం చేయాలంటే ఫోన్ వేరే రూమ్లో పెట్టేసేయాలి, మీరు వేరే రూమ్లోకి వచ్చేయాలి. మన బాడీ ఏంటంటే కొంచెం బద్ధకిష్టం. ఓకే, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఎవరు ఫోన్ తీసుకొని వస్తారు, ట్రిగర్ అవుతుంది, కానీ ఫోన్ వేరే రూమ్లో ఉంది, అరే ఎవరు వెళ్తారు, ఎవరైనా వచ్చి తెచ్చేస్తే బాగుండే అని అనిపిస్తుంది. కానీ ఇంకొకటి మ్యామ్, మనం ఎక్కడ కూర్చున్నా ఏం చేసినా మనకి వినిపించే మన ఫోన్ రింగ్ టోన్ ఎవరికి వినిపించకపోయినా మనకి వినిపిస్తుంది. అదే డోపామైన్ హైజాక్ అనమాట. సో ఏంటంటే అది హ్యాబిట్ అయిపోయింది. ఇంతకుముందు మనము రీల్స్ చూస్తూ అలవాటు అయిపోయి ఎక్సైట్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడైనా ఫోన్ చూసినా లేదంటే నోటిఫికేషన్ రాకుండా కూడా ఫోన్ చూడగానే ఎక్సైట్మెంట్ వస్తుంది, అదే విధంగా వచ్చేసింది నోటిఫికేషన్, చూడాలి. సో అది అలా హైజాక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు దీని నుంచి బయటకు రావాలంటే ఖచ్చితంగా బాగా అడిక్ట్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద డే ఫోన్లో ఉన్న వాళ్ళైతే అట్లీస్ట్ డైలీ 2 అవర్స్ కన్నా ఫోన్ని వేరే రూమ్లో పెట్టేయటం, ఎయిర్ప్లేన్ మోడ్ అన్నా లేదంటే కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేసేసి, ఇంట్లో వైఫై ఉంటే అది కూడా కంప్లీట్గా ఆఫ్ చేసేసి ఒక 2 అవర్స్ మర్చిపోండి మీ ఫోన్ గురించి. ఇంకెక్కడైనా కూర్చోండి, ఫోన్ వేరే రూమ్లో, మీరు వేరే రూమ్లో. ఆ టైంలో ఏదైనా బుక్ చదవటము లేదంటే గార్డెనింగ్ చేయటము, మీ హాబీస్ ఏంటి, చిన్నప్పుడు ఏవో కొన్ని హాబీస్ ఉంటాయి, ఇప్పుడు మనం అవన్నీ మర్చిపోయాం, అవన్నీ గుర్తు చేసుకొని ఒక్కసారి మళ్ళీ దాని గురించి ఆలోచించుకొని చేయండి. మళ్ళీ దాని గురించి మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేసి నాకు ఈ హాబీ ఉంది నేను ఎలా, మళ్ళీ ఆ ట్రాప్లో పడద్దు. ఓకే, ఏదైనా ఇంట్రెస్టింగ్ బుక్ తెచ్చుకోండి, లైబ్రరీస్ చాలా ఉంటాయి, బుక్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి, అక్కడికి ఒకసారి వెళ్ళి ఆ బుక్స్ సెర్చ్ చేయండి మీ హాబీస్కి సంబంధించింది. అట్లీస్ట్ 2 పేజెస్ చదవండి ఫస్ట్, కొంచెం అలవాటు అయితే ఒక 5 పేజెస్కి వెళ్తారు, తర్వాత ఆటోమేటిక్గా మీకు ఆ సంతోషం వచ్చేసి మోటివేషన్ వచ్చేసిద్ది, డోపామైన్ నార్మల్ అయిపోయి ఇప్పుడు మీరు బుక్ రీడింగ్ చదివేటప్పుడు అదే మోటివేషన్ ఇస్తుంది బుక్ కంప్లీట్ చేయడానికి. ఓకే, అంటే చాలా మటుకు స్కూల్స్లో కూడా ఇది హ్యాబిట్ అయిపోయింది మ్యామ్. ఎందుకంటే ఇదివరకు ఏదైనా ఉంటే నోట్స్లో రాయించడం కానీ లేదంటే డైరీలో నోట్ ఇవ్వడం కానీ జరిగేది పేరెంట్స్ దగ్గర నుంచి. సో దీని గురించి ఇంకా విషయాలు తెలుసుకుందాం. ఒక కాలర్ లైన్లో ఉన్నారు మ్యామ్, వారితో మాట్లాడండి. హలో మేడం గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో చెప్పండి. హలో
మేడం ఇప్పుడు డయాబెటిక్ సంబంధించి మనకి హోమియోలో ట్రీట్మెంట్ ఉందంటారా? ఉందండి, డయాబెటిక్స్ సంబంధించింది. డయాబెటీస్ ఏ స్టేజ్లో ఉంది ఫస్ట్ మనం అది చూసుకోవాలి. అండ్ ఇంకా వేరే ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉన్నాయా లేవా అది కూడా ఒకసారి మనం చూసుకొని డయాబెటీస్కి మనకి హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఉంది. ఓకే ఓకే. అంటే మేడం అంటే యాక్చువల్గా నేను హోమియోలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను బట్ వేరే దగ్గర. ఓకే. స్టార్టింగ్ స్టేజ్ లో వాడినప్పుడు కంట్రోల్ వచ్చింది మేడం, తర్వాత ఏంటంటే అలాగే రిపీట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు హోమియో వచ్చేప్పటికి గంట ముందు గంట తర్వాత ఏం తీసుకోకూడదు అలాగే ఉంటది కదా. అవును. అది పర్టికులర్ గా మెయింటైన్ చేయాలా మేడం, పర్వాలేదు అంటారా? ఖచ్చితంగా మెయింటైన్ చేయాలండి. అట్లీస్ట్ 20 minutes గ్యాప్ ఇస్తే సరిపోతుంది, మరి 1 hour అయితే అక్కర్లేదు. ఓకే ఓకే. అది హెచ్బియాన్సీ కూడా చేయించాం మేడం. హెచ్బియాన్సీ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటుంది, మాక్సిమం 8 అలాగే ఉండిపోతుంది. ఓకే. అంటే మరి ఇప్పుడు ఎలాగే మరి ఫుడ్ అదంతా కూడా పరిచయం చేయాలంటారా మేడం, లేదంటే నార్మల్ గా మెడిసిన్స్ వాడుకుంటా ఉంటే సరిపోతుందా? డయాబెటీస్ అనేది మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి. అంటే మనం ఉండే విధానము అది తప్పుగా ఉండి దాని మెటబాలిజం అనేది డిజార్డర్లోకి వచ్చింది. సో ఓన్లీ మెడిసిన్స్ వల్ల మనకి ఎప్పుడు డయాబెటీస్ అనేది రివర్స్ అవ్వదు. ప్లస్ మెయిన్గా ఏంటంటే డయాబెటీస్ మనకి ఎంత కాలం నుంచి ఉంది, మన బాడీలో ఏమేమి మార్పులు తీసుకొచ్చింది, దాన్ని బట్టి రివర్స్ వెళ్తుందా లేదంటే మెయింటైన్ చేసుకోవచ్చా, అంటే నార్మల్ రేంజ్కి మెయింటైన్ చేసుకోవచ్చా అనేది ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ ఓన్లీ మెడిసిన్స్ మీరు ఏ అలోపతి అయినా హోమియోపతి అయినా ఆయుర్వేదిక్ అయినా ఏది వాడినా కూడా ఓన్లీ మెడిసిన్స్ వల్ల డయాబెటీస్ అనేది మనకి కొంచెం మేనేజ్మెంట్ అనేది కష్టం. ఖచ్చితంగా డైట్ మార్చుకోవటం, మన లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకుంటూ అప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం మేనేజ్ చేసుకుంటూ డయాబెటీస్ని నార్మల్ లెవెల్స్కి తీసుకొని రావచ్చు. 100% స్ట్రెస్ ఉంటే ఆటోమేటిక్గా పెరిగిద్దండి. మీరు స్వీట్స్ తిన్నా తినకపోయినా స్ట్రెస్ వల్ల అయితే మీ షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. ఓకే అండి. ఓకే మ్యామ్, మనం ఇప్పుడు డిజిటల్ లైఫ్ అండ్ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడతాం. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు మనం డిజిటల్ లైఫ్ అండ్ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాము. సో ఈ టాపిక్ గురించి ఇంకా ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి డాక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడి మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ఎస్ మేడం, మనం ఇందాక మాట్లాడుతున్నాం స్కూల్లో కూడా చాలా వరకు వాళ్ళు హార్డ్ కాపీస్ లాగా ఇవ్వకుండా ఓన్లీ సాఫ్ట్ కాపీస్ లాగా కూడా సెండ్ చేస్తున్నారు. దానివల్ల కూడా పిల్లలకి ఏమైపోయింది అంటే ఎవ్రీథింగ్ నోట్స్తో సహా అన్నీ కూడా దాంట్లోనే, ఈవెన్ డైరీ కూడా వాళ్ళు రాసుకోలేని పరిస్థితి. వాళ్ళు డైలీ యాక్టివిటీస్ కూడా సాఫ్ట్ కాపీస్ మొత్తం మనకి దీంట్లో ఫోన్లోనే వాట్సాప్ ద్వారా పంపించేస్తున్నారు. దాంతో ఏమైపోయిందంటే ఏదైనా అడిగినా కూడా వాళ్ళు అబద్ధాలు చెప్పడం, అంటే ఒకవేళ ఫోన్ చూసినా కూడా నేను ఆ నోట్స్ ఉంది ఈ క్లాస్ వినాలి అంటూ కూడా అలా కూడా అడిక్ట్ అవుతూ ఉన్నారు. సో దీనిపైన అవేర్నెస్ ఎంతవరకు అవసరం అంటారు? 100% అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు స్కూల్ వాళ్ళు కూడా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు, మొబైల్స్ చూడొద్దు, రీల్స్ చూడొద్దు, ఏం చూడొద్దు అంటారు. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, హోంవర్క్స్ అని నోటిఫికేషన్స్, మెయిల్స్లో మనకి నోటిఫికేషన్స్ అనేది వస్తుంది. వాళ్ళకి యాప్స్ అనేది పెట్టుకున్నారు, యాప్స్లో హోంవర్క్ పంపిస్తారు. సో ఇప్పుడు మన దగ్గరికి వచ్చి అమ్మ మొబైల్ కావాలి అంటారు. ఎందుకు అంటే వాళ్ళు నోట్స్ పంపించారు, నేను నోట్స్ రాయాలి అంటారు. ప్లస్ హోంవర్క్ ఉంది, హోంవర్క్ నేను ఇంతకుముందు బోర్డు మీద రాసేవాళ్ళు, ఇవాళ రేపటికి ఏంటి హోంవర్క్, ప్లస్ టీచర్ ఏంటి టెక్స్ట్ బుక్లో మనకి పారాగ్రాఫ్ అంటే బ్రాకెట్స్లో పెట్టేవాళ్ళు, ఈ పాయింట్స్ చదువుకొని రండి, దీని నుంచి మీరు నోట్స్ చేయండి అని. బట్ ఇప్పుడు ఏమవుతుంది, ఫలానా యూట్యూబ్ లింక్, ఫలానా గూగుల్ సెర్చ్, మీరు చాట్ జీపీటీని అడగండి, మీరు ఆ పర్ప్లెక్సిటీని అడగండి, మీరు నోట్స్ ప్రిపేర్ చేయండి. మీరు అట్లీస్ట్ అంతం ఇప్పుడు సపోజ్ అసెంబ్లీ ఉంటుంది, అసెంబ్లీ కూడా వాళ్ళు అదేంటది ప్రావర్బ్స్ చెప్పిస్తారు డైలీ. సో దానికోసం కూడా వీళ్ళు ఏం చేస్తారు, రీల్స్లో అంటే మీ ఫోన్లో ఎత్తుకుతారు. ఇంతకుముందు మనమైతే ఏం చేసేవాళ్ళం, డైరీస్ తీసుకొని డైరీస్ కింద ఫుట్ నోట్లో ఉండేది ప్రావర్బ్స్, మనం అవి చూసుకొని అవి మనకి మోటివేషన్ లాగా ఉండేది. మనం అవి కట్ చేసుకొని లేదంటే ఒక నోట్స్లో మనం రాసుకొని డైలీ వెళ్ళి మనం క్లాస్ బోర్డు మీద రాసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారు, గూగుల్లో చూడటం, చాట్ జీపీటీని అడగటం, మోటివేషనల్ థాట్స్ ఇవన్నీ. అట్ ద సేమ్ టైం
ఫోన్లో మనకి మెసేజెస్లో హోంవర్క్ అండ్ ఏదైతే నోట్స్ ఉందో అది మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకొని రాసేసేయండి అంటున్నారు. సో ఆ మొబైల్కి లో వచ్చిన బ్లూ లైట్ అండ్ బ్రైట్ లైట్ వల్ల వీళ్ళ ఐస్ అనేది ఫోకస్ ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రతి మినిట్కి మనం అట్లీస్ట్ 15 to 20 టైమ్స్ బ్లింక్ చేస్తే మన ఐ హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. అంటే ఏంటి, మనకి ఐలో టియర్స్ అనేది ఉంటుంది. సో అది దాని మెయిన్ పర్పస్ ఏంటి, ఐస్ని డ్రై అవ్వకుండా చూసుకోవటం, అట్ ద సేమ్ టైం ఏదన్నా వేస్ట్ డస్ట్ అలా పడితే దాన్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసేయటం. రైట్. సో అది 15 to 20 టైమ్స్ మనం బ్లింక్ చేస్తే పర్ మినిట్ మన ఐ అనేది టియర్ గ్లాండ్ అనేది హెల్దీగా ఉంటుంది. సో బట్ ఈ ఫోన్లో ఎప్పుడైతే వీళ్ళు ఎక్కువసేపు చూస్తారో దే హ్యావ్ టు ఫోకస్. ఆ ఫోకస్లో మినిమం 5 to 7 టైమ్స్ వాళ్ళు బ్లింక్ చేస్తున్నారు. సో అలానే ఉండటం వల్ల ఫోకస్ అనేది వాళ్ళు అలానే పెడతారు. ఆ బ్రైట్ లైట్కి అది ఐ అనేది అంత ఫాస్ట్గా బ్లింక్ అవ్వదు. సో అది ఎప్పుడు 15 నుంచి అట్లీస్ట్ హాఫ్ అనేది పడిపోయింది. సో అప్పుడు ఏమవుతుంది, ఐస్ అనేది డ్రై అవుతుంది. ఓకే, వాళ్ళ బ్రెయిన్ మీద ఎక్కువగా ఆ స్టిమ్యులేషన్ అనేది, అంటే ఫోకస్ ఎక్కువగా పెట్టడం వల్ల పిల్లలకి నర్వస్ సిస్టమ్ ఇంకా సెన్సిటివ్గానే ఉంటుంది. స్టిల్ కంప్లీట్గా మొత్తం లేదు. సో వాళ్ళకి కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. సో ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల అండ్ ఐస్ మాటికి స్ట్రెయిన్ అవ్వటం వల్ల, ఫోకస్ దాని మీద ఎక్కువసేపు పెట్టడం వల్ల వాళ్ళు ఎక్కువసేపు దాని మీద ఉండలేరు. మరి చేతిలో మొబైల్ ఉంది, ఒక్క 2 నిమిషాలు ఐస్ మూసుకొని ఒక్కసారి రిలాక్స్ అవుతాను అనుకొని ఆ పక్క పేజ్కి వెళ్తాను, అంటే ఫోన్లో ఇంకో దానికి ఓపెన్ చేస్తాడు. ఇంకా కథ ఓపెన్ చేశారంటే దాంట్లో నువ్వు బ్లాక్ అయిపోయావు, నీ మైండ్ హైజాక్ అయిపోయింది. సో మళ్ళీ అది వాళ్ళకి అలా అడాప్ట్ అయిపోయింది. అదే స్కూల్లో కూడా ఇంతకుముందు మనకి మొబైల్స్ లేనప్పుడు ఎలాగైతే హోంవర్క్ ఇచ్చారో, లైబ్రరీకి వెళ్ళి పలానా బుక్స్ చదవండి, అక్కడ నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అని మనకి చెప్పేది, ఇప్పుడు ఈ జనరేషన్ కూడా అలానే చెప్తే వాళ్ళు దీని నుంచి బయటపడి ఫోకస్ లెవెల్స్ పెరుగుతాయి, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి, అండ్ వాళ్ళకి మోటివేషన్ వస్తుంది. ఆ బుక్ నేను చదవాలి, ఈ బుక్ నేను చదవాలి అనేది మోటివేషన్ వచ్చి వాళ్ళకి ఓకే ఆ పేజ్లో ఈ బుక్లో ఇది ఉంది, నోట్స్ రాసుకుంటారు, ఇంకో బుక్లో ఏముంది. సేమ్ ఇప్పుడు మనం డిజిటల్ మీడియాకి ఎలాగైతే మనం అలవాటు అయిపోయాం, ఇప్పుడు వాళ్ళ లైబ్రరీకి వెళ్ళి అదే ఒక బుక్ కాకుండా ఇంకో బుక్ చదవాలని వాళ్ళకి మోటివేషన్, అక్కడ డోపమైన్ కరెక్ట్గా దానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. అయితే ఈ మెంటల్ హెల్త్ ఏదైతే ఉందో, సోషల్ మీడియాకి అడిక్ట్ కావడం, లేకపోతే డిజిటల్ మీడియాకి అడిక్ట్ అవ్వడం, దీనివల్ల కూడా మతిమరుపు సమస్యలు అనేవి కూడా పిల్లలు చాలా వరకు మనం చూస్తూనే ఉంటాం. అంటే చదువుకుంది తొందరగా గుర్తు పెట్టుకోరు అండ్ చదవలేరు కూడా. అంటే అలాంటి డిసెబిలిటీ కూడా వస్తుందంటారా మ్యామ్? వస్తుందండి. బికాజ్ ఎందుకు, డిజిటల్ మీడియా అంతా ఫాస్ట్ మీదే ఉంటుంది, ఫాస్ట్ టెక్నాలజీ. అసలు ఈ టెక్నాలజీ ఎందుకు కనుక్కున్నారు, అది మనకి సర్వెంట్ లాగా పనిచేయడానికి. బట్ ఇప్పుడు ఏమైపోయింది, మనం దానికి సర్వెంట్ అయిపోయాం, బానిస అయిపోయాం. రైట్. కనుక్కుందే అది మనకి సర్వెంట్ లాగా ఉండటానికి, బట్ ఇప్పుడు ఆపోజిట్ అయిపోయింది. సో అది డామినేట్ చేస్తుంది. అది సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అయిపోయారు అందరూ. బట్ అది ఏంటి, ఫాస్ట్ మోడ్లో ఉంది. పిల్లల్లో మనం ఏదన్నా అంటే ఇప్పుడు నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, లేదు అన్న ఏదన్నా ఇన్స్పిరేషన్, ఎవరికి ఇన్స్పిరేషన్ అది ఉంటుంది. సో ఆ ఇన్స్పిరేషన్, ఆ మోటివేషన్ కావాలి అంటే దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్. దానికి ఎంతో కష్టపడితే కానీ ఆ పాత్వేలోకి వాళ్ళు వెళ్ళరు. కరెక్ట్. సో దానికి ఏంటంటే స్లో థింకింగ్ అనేది నడుస్తుంది, ఇది కంప్లీట్గా ఫాస్ట్. సో రెండు ఆపోజిట్. సో దాంతోపాటు ఇది ఫాస్ట్గా ఉండటం వల్ల మన బ్రెయిన్ కూడా ఫాస్ట్కి స్టిమ్యులస్ ఇచ్చేస్తుంది, అంటే స్టిమ్యులై అయిపోయింది. స్టిమ్యులై అయిన తర్వాత దాన్ని మనం బయటికి రాలేకపోతున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, ప్రతి 15 సెకండ్స్కి టాపిక్ మారినప్పుడు సర్టన్ పాయింట్కి, అంటే ఒక గంట సేపులో వీళ్ళు ఎన్నో చూశారు. ఎన్నో చూస్తే దాంట్లో ఎన్ని గుర్తుంటాయి, మొత్తం గుర్తుండదు. ఎందుకు, ఇట్ వాజ్ చాలా ఫాస్ట్ స్పీడ్లో వెళ్ళినాయి. ఒక్కొక్కటి 10 సెకండ్స్ 15 సెకండ్స్ చూసానంటే గ్రేట్ అనిపిస్తుంది ఒక రీల్ వాళ్ళకి. తీసే ఫాస్ట్, కానీ ఇంకోటి ఏమైనా వస్తుంది, ఇంకోటి ఏమైనా కాదు. సో దాంట్లో వీళ్ళు ఎంత పట్టుకుంటారు, మహా అంటే 2 సెకండ్స్ 5 సెకండ్స్ ఆ మ్యాటర్ తీసుకుంటారు. బట్ లాస్ట్లో వీళ్ళు అల్టిమేట్గా ఎన్ని చూసుంటారు, మ్యాక్సిమం ఒక 3-4 అవర్స్ చూసుంటారు. ఆ 3-4 అవర్స్లో బ్రెయిన్ అనేది కాన్స్టెంట్గా స్టిమ్యులేషన్లోనే ఉంది, ఆ రిసీవింగ్ లేదు, ఒట్టి చూడటమే ఉంది.
లోపలికి పంపించి దాని ప్రాసెసింగ్ అనేది జరగట్లేదు. స్టిమ్యులేషన్ స్టేజ్లోనే ఉన్నప్పుడు వీళ్ళకి ఏం గుర్తుండదు. స్లోగా వాళ్ళకి ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. కొంచెం దాంట్లోనే ఉండిపోవటం వల్ల వాళ్ళకి ఏం పని చేస్తున్నారు అంటే ఏం ఫోకస్ ఉండట్లేదు, దేని మీద ఫోకస్ ఉండలేక చదివింది వాళ్ళకి ఎక్కక అసలు చదవలేకపోవటం వల్ల వాళ్ళకి ఏం గుర్తుండట్లేదు. ఓకే. అండ్ ఇంకొకటి, పిలుస్తుంటే కూడా పలకలేని స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడే ఉంటారు కానీ మైండ్ యాబ్సెంట్లో ఉంటారు. పిలిచినా కూడా పలకలేరు, చెప్పినా మర్చిపోతూ ఉంటారు. ఇవన్నీ ఎఫెక్ట్స్ కూడా డిజిటల్ మీడియా వల్ల చాలా చాలా దెబ్బతినింది. అయితే మ్యామ్, దీనికి మరి ఏదైనా ఫుడ్ హ్యాబిట్స్లో మనం చేంజెస్ చేయడం వల్ల కూడా వాళ్ళ యాక్టివిటీస్లో కావచ్చు, వాళ్ళ థింకింగ్లో కావచ్చు, ఏదైనా మార్పులు వస్తాయంటారా? వస్తాయండి. ఇప్పుడు మనకి డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఎంతైతే మనకి మోటివేట్ చేస్తుందో దాంట్లోనే ఉంచడానికి, బ్రెయిన్కి కూడా షుగరీ ఫుడ్స్ అండ్ ఫ్యాట్ ఫుడ్స్ ఈ రెండు కాంబినేషన్ బ్రెయిన్కి రివార్డ్ అనమాట. సో అందుకే మీరు గమనించండి, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్ ఫుడ్స్లో ఖచ్చితంగా షుగర్ అనేది ఉంటుంది. బికాజ్ షుగర్ తీసుకుంటే విత్ ఫ్యాట్ కాంబినేషన్ మనకి అది రివార్డ్ అనమాట. సో బ్రెయిన్ ఏం చేస్తుంది, ఎక్కడైతే షుగర్ ఫ్యాట్ కాంబినేషన్ ఉందో ఇమీడియట్గా దానికి తీసేసుకుంటుంది. బికాజ్ అది మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఇప్పుడు ఈ జంక్ ఫుడ్, చీజీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్లో సేమ్ మీరు ఏ ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకున్నా కూడా దాంట్లో ఖచ్చితంగా షుగర్ అనేది మెన్షన్ చేస్తారు. రైట్. అది ఉండటం వల్లనే మనం ఆ ప్యాకెట్ని కొనాలనిపిస్తుంది, తీసుకొని తింటున్నాం. అది ఇట్ ఈస్ అ సైన్స్ అనమాట. సో ఇప్పుడు ఈ జనరేషన్ ఏం చేస్తుంది, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నప్పుడు సేమ్ క్రేవింగ్ కూడా వీళ్ళకి కనిపిస్తుంది. బాడీ స్ట్రెస్లో ఉంది, క్రేవింగ్స్ వస్తాయి. ఆ స్ట్రెస్ని తగ్గించడానికి ఏదైతే క్రేవింగ్స్ వస్తుందో అది తీసుకుంటేనే స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో అది ఎప్పుడు తగ్గుతుంది, షుగర్ విత్ ఫ్యాట్ కాంబినేషన్. సో అందుకే వాళ్ళు ఏం తింటారు, బేకరీ ఐటమ్స్, కేక్స్, చాక్లెట్స్, ఇవన్నీ. సో ఇవన్నీ వాళ్ళకి అని తగ్గిస్తూ ఉంటాయి అనమాట, హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఇంకా వాళ్ళు దాంట్లోకి ఇదైపోతారు. సో కాన్స్టెంట్గా ఎక్కువగా షుగరీ ఐటమ్స్, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల అగైన్ ఏమవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. సో అగైన్ మళ్ళీ మీ బాడీలో కార్టిసాల్స్ లెవెల్స్ పెరిగిపోయి మీ బాడీ అనేది ఇంకా అంటే మెటబాలిజం అనేది డిసార్డర్ వస్తుంది అనమాట. ఓకే. సో అందుకే మనం ఏంటంటే నార్మల్ డైట్ అంటే ఇంట్లో రెగ్యులర్గా లెస్ షుగర్ అనేది మంచిదే. ఎంత డైలీ 1 to 2 టీ స్పూన్స్ అనేది మనకి సఫిషియంట్. బికాస్ ఎనర్జీ కూడా కావాలి, గ్లూకోజ్ ఉంటేనే ఆ ఎనర్జీ అనేది కన్జంప్షన్ వస్తుంది మనకి. సో అంతకు మించిన షుగర్ అయితే మనం తినద్దు. సో రెగ్యులర్గా మనం ఇంట్లో ఏదైతే మనం నార్మల్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్ ఈ కాంబినేషన్లో తీసుకుంటూ ఉంటే కొంచెం మనకి క్రేవింగ్స్ అనేది తగ్గుతాయి. ఎక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకోవటం వల్ల, ప్రోటీన్ ప్రపోర్షనేట్గా తీసుకోవటం వల్ల మనకి కొంచెం బెటర్మెంట్ అనేది ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఇందాక మాట్లాడినట్టు ఆ మెంటల్ హెల్త్ సరిగ్గా ఉండాలి అంటే పిల్లలకి ఏ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ మనం అలవాటు చేయాలంటారు, ఎలాంటి ప్రాక్టీసెస్ ఇంట్లో నుండి స్టార్ట్ చేయాలి? ఓకే. ఇప్పుడు పిల్లల్లో జనరల్గా ఈ మధ్య కాలంలో పిల్లలకి ఏమవుతుంది, లేట్గా పడుకుంటారు. బికాస్ అంటే నైట్ టైం వీళ్ళు ఫోన్స్ చూడటం. ఎక్కడ మెయిన్ ప్రాబ్లం అవుతుందంటే పిల్లలు కూడా మనం అనటానికి లేదండి, స్కూల్కి వెళ్తారు, చదువుకొని వస్తారు, మళ్ళీ ట్యూషన్కి పంపిస్తాం. ఓకే, మీరు పంపించండి, ప్రాబ్లం ఏం లేదు. ట్యూషన్ స్కూల్లో వరుసగా చదువుతూ ఉంటాడు, అరగంట బ్రేక్ ఇచ్చుకొని మళ్ళీ ట్యూషన్కి వెళ్తాడు, మళ్ళీ అక్కడ ఒక 2 hours మళ్ళీ అక్కడ ట్యూషన్ టీచర్ ఏదో అనటం, స్కూల్లో ఏదో జరగటం. వాళ్ళకి ఈ స్ట్రెస్ అనేది తగ్గాలి. బాడీలో అలానే ఉండిపోతే అది ఎలా తగ్గిద్ది, ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ ఉంటేనే అది తగ్గుతుంది. సో ఆ ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు ఫోన్కి అలవాటు అయిపోయారు. అదే యాజ్ అ పేరెంట్గా లేదంటే మనం కొంత టైం వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేసి పార్క్కి తీసుకెళ్ళటము, లేదంటే షాపింగ్ అన్నా, లేదంటే ఎక్కడికైనా బయటికి రెగ్యులర్ ఒక 45 minutes 30 minutes వాళ్ళతో మనం టైం స్పెండ్ చేసినప్పుడు ఏదైతే ఆ స్టిమ్యులస్ అయిందో అంటే ఆ వర్క్ చదువుకోనే ఆ దీంట్లో ఉందో బ్రెయిన్ కొంచెం రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు మీరు డిన్నర్ ఇవ్వండి. డిన్నర్లో మీరు ఇంట్లో ఏం పెడితే అదే తింటారు. కానీ మీరు ట్యూషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను రసం అన్నం పెట్టాను నువ్వు అదే తిను అంటే వాళ్ళు తినరు. ఎందుకు అంటే వాళ్ళ బ్రెయిన్ ఆల్రెడీ ఎగ్జాస్ట్లో ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి
షుగర్ ప్లస్ ఫ్యాట్ కాంబినేషన్ కావాలి క్రేవింగ్ తగ్గించుకోవటానికి. సో అదే మనము వాళ్ళు ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఒక అరగంట వాళ్ళతో పాటు బయటికి వెళ్ళి వాళ్ళని టైం స్పెండ్ చేపిస్తే, అంటే వాకింగ్ తీసుకెళ్ళటం, సైక్లింగ్, లేదంటే వాళ్ళతో పాటు కొంచెంసేపు ఆడితే వాళ్ళ బ్రెయిన్ అనేది రిలాక్స్ అయిపోతుంది. బ్రెయిన్ ఎప్పుడైతే రిలాక్స్ అవుతుందో నార్మల్ మోడ్కి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి మంచిగా మీరు ఇంట్లో పప్పు చేసిన, చారన్నం చేసిన, పెరుగన్నం పెట్టినా కూడా వాళ్ళు హ్యాపీగా కూర్చొని తినేసి మళ్ళీ ఒక 10 minutes వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఏదో ఒక స్టోరీ చెప్పడం, అదే రిలాక్స్ చేయించండి వాళ్ళని. చేయించిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి నిద్ర వస్తుంది. ఎందుకంటే మార్నింగ్ 7 నుంచి వాళ్ళు ఈవినింగ్ 6 వరకు కంటిన్యూస్గా బ్రెయిన్ అనేది వర్క్లోనే పెట్టారు. స్కూల్లో ఆడతారు, మెట్లు ఎక్కుతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, కంటిన్యూస్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది వాళ్ళకి ఉంది. బట్ స్టిల్ అయినా కూడా రాత్రి ఎందుకు నిద్రలేకపోవట్లేదు? ఎందుకంటే ఏదైతే ఆ ప్రెషర్ ఉందో అది రిలీజ్ అవ్వలేదు. అది రిలీజ్ అయితేనే బ్రెయిన్ ఎంతైతే తీసుకుందో డే అంతా అది దాన్ని తగ్గించుకుంటే మెలాటోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ అయ్యి వాళ్ళకి నిద్ర వస్తుంది. బట్ ఏం చేస్తున్నారు, మనం ఇంటికి రాగానే మొబైల్ చేతిలో తీసుకొని ఇంకా అది స్టిమ్యులేషన్లోనే ఉంటుంది. ఆ స్టిమ్యులేషన్లో వీళ్ళకి నిద్ర అనేది రావట్లేదు అనమాట. ఓకే. సో అప్పుడు మనం పిల్లలకి ఏం చేయాలంటే, నువ్వు వెళ్ళు పొద్దున్న 7 o'clock, కానీ బ్రేక్ఫాస్ట్ పెట్టకుండా పంపిస్తారు చాలా మంది మదర్స్. ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించండి. స్కూల్లో ఓకే ఏదైతే అది మీకు ఇంట్లో ఏది మీకు వీలవుతుందో మీ టైమింగ్స్ బట్టి అట్లీస్ట్ ప్రోటీన్ మంచిగా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని పిల్లలకి ఫుడ్ పెట్టండి. స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక చిన్న స్నాక్స్ ఇచ్చేయటం, తర్వాత ట్యూషన్ పంపిస్తే పంపించండి. లేదు అన్న ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చాలానే ఉంటాయి, డ్యాన్స్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఎగ్జాషన్, డ్యాన్స్ కానీ సంగీతం కానీ ఏదైనా. అది అయిపోయిన తర్వాత ఒక్క 30 minutes మీరు మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి. షాప్ కన్నా తీసుకెళ్ళండి, పార్క్ కన్నా తీసుకెళ్ళండి, లేదంటే కిందికన్నా తీసుకెళ్ళి జస్ట్ ఒక వాకింగ్, నేచర్లో కొంతసేపు వాకింగ్ చేయించారనుకోండి. బట్ మీరు కూడా టైం స్పెండ్ చేయండి మీ చైల్డ్తో. ఎందుకంటే మదర్ చైల్డ్ ఆర్ ఫాదర్ చైల్డ్ బాండింగ్ అనేది డిఫరెంట్. సో వాళ్ళకి అది కంఫర్ట్ జోన్. ఆ కంఫర్ట్ జోన్ ఉన్నప్పుడే వాళ్ళ బాడీలో స్ట్రెస్ అనేది తగ్గుతుంది. నువ్వు బయటికి వెళ్ళి పిల్లలతో ఆడుకో అంటే అది డిఫరెంట్. వాళ్ళకి ఎప్పుడు స్ట్రెస్ తగ్గిద్ది, మనకి ఎప్పుడు స్ట్రెస్ తగ్గిద్ది, మనం ఎవరితో అయితే నమ్ముతామో వాళ్ళ దగ్గర మనం కూర్చొని మాట్లాడుకుంటే మంచిగా అనిపిస్తుంది. సో వాళ్ళకి కంఫర్ట్ జోన్ ఎవరు? పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్, ఎవరి చైల్డ్ వాళ్ళది. సో కంఫర్ట్ జోన్ ఎవరైతే చిన్నప్పటి నుంచి ఉన్నారో, సో ఆ మదర్ కానీ ఫాదర్ కానీ ఒక్క 30 minutes మీ చైల్డ్తో మీరు టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా చైల్డ్ ఎటువంటి అలవాట్లు రావు. మీరు యాపిల్ కనుక్కున్న CEO ఉన్నారు, ఆయన వాళ్ళ పిల్లలకి ఇప్పుడు దాకా స్మార్ట్ ఫోన్స్ ఇయ్యరు. బికాజ్ వాళ్ళకి తెలుసు స్మార్ట్ ఫోన్ అడిక్షన్ ఏంటి అని. మరి అంత పెద్దవాళ్ళు చేయనప్పుడు మనం ఒక్క అరగంటే మనం పిల్లలతో టైం స్పెండ్ చేసినా అది మనం కట్ ఆఫ్ చేసుకోగలం. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు ఇలాంటివి ఇప్పుడు ఏదైతే మనం టాపిక్ మాట్లాడుతున్నామో ఇలాంటి కేసెస్ మీ దగ్గరకు వచ్చాయా? ఒకవేళ వస్తే వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇచ్చారా అండ్ ఎలాంటి మెడికేషన్ మీరు సజెస్ట్ చేసేవాళ్ళు వాళ్ళకి? ఓకే, జనరల్గా అయితే ఇనిషియల్గా అయితే ఓన్లీ కౌన్సిలింగ్ చేస్తామండి. ఇప్పుడు బాగా అడిక్ట్ అయిపోయి, అంటే కొంతమంది ఉంటారు, ఇప్పుడు మనం ఆన్లైన్లో గేమ్స్ ఇవన్నీ గేమ్స్ ఆడతారు బాగా. కొన్ని వీడియో గేమ్స్ ఉంటాయి, బెట్టింగ్ గేమ్స్ లాగా. అవును. సో దాని ప్రభావం డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ చైల్డ్ కంప్లీట్గా డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు, అవుట్ ఆఫ్ కంట్రోల్. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు. సడన్గా వాళ్ళకి ఎదురు వాళ్ళని కొట్టేయాలి, చంపేయాలి అన్నంత కోపం వస్తుంది వాళ్ళకి. సో అంత ట్రిగర్ అయినప్పుడు ఓన్లీ కౌన్సిలింగ్ అనేది సరిపోదు. అలాంటి వాళ్ళకి మేము విత్ మెడిసిన్స్ ప్లస్ కౌన్సిలింగ్ అనేది చేస్తాం. ఇప్పుడిప్పుడే స్టార్టింగ్లో ఉన్నారు, ఓన్లీ జస్ట్ మూడ్ డిజార్డర్స్ ఉన్నాయి, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం కొంచెం తగ్గింది అన్న వాళ్ళకి కొంచెం మనం డైట్ ప్లాన్ కూడా ఇస్తాము. డైట్ ప్లాన్తో పాటు కౌన్సిలింగ్ ఇస్తాం, బోత్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. ఓకే, ఓన్లీ చిల్డ్రన్కి అయితే సరిపోదు, బికాస్ పేరెంట్స్ బాధ్యత అది. సో పేరెంట్స్తో పాటు చిల్డ్రన్కి కూడా కౌన్సిలింగ్ ఇస్తాం. బికాస్ మీరు ఉండే విధానం బట్టి పిల్లలు ఉంటారు. సో మీరు కూడా మారితేనే పిల్లలు మారుతారు. రైట్. నేను ఎదురుగా ఫోన్ పెట్టుకొని చూస్తూ నువ్వు చదువుకో అంటే అది కరెక్ట్ కాదు కదా. అప్పుడు తర్వాత నువ్వు ఎందుకు మరి ఫోన్ చూస్తున్నావు, నాకెందుకు పర్మిషన్ లేదు చూస్తానికి అనేది వస్తుంది. ఖచ్చితంగా. సో అప్పుడు ఏంటి, ఇంట్లో అందరూ
టైమింగ్స్ పెట్టుకోండి. ఇప్పుడు స్కూల్లో మనకి ఎలాగైతే టైమింగ్స్ ఉంటుందో ఇంగ్లీష్ క్లాసు, ఫిజిక్స్ క్లాసు, బయాలజీ క్లాసు, సేమ్ ఇంట్లో కూడా టైమింగ్స్ పెట్టుకోండి. మొబైల్ అందరు చూస్తానికి ఈ టైమింగ్స్, అందరు కూర్చొని తినడానికి ఈ టైమింగ్స్, ఇలా టైం టేబుల్ షెడ్యూల్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు తెలియకుండా మీరు ఫోన్కి దూరం అయిపోతారు. బికాస్ దీంట్లో ఉన్నంత ఆనందం దాంట్లో ఉండదు. దాంట్లో బానిస అయిపోతాం, దీంట్లో బానిస అవ్వం. హ్యాపీనెస్ వస్తుంది, ఒరిజినల్ హ్యాపీనెస్ అనేది వస్తుంది అనమాట. ఓకే. సో అలాంటి వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇస్తాం, డైట్ ప్లాన్స్ ఇస్తాము. ఎవరైతే బాగా దాంట్లో ఉండిపోయి యాంగర్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. కొన్నిసార్లు మమ్మీని కూడా కొట్టేస్తారు, చేతిలో ఉన్న ప్లేట్లన్నీ ఇలా ఇసిరేస్తారు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఓన్లీ కౌన్సిలింగ్ చేస్తే నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టుగానే మనం చూస్తారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా విత్ మెడిసిన్ సపోర్ట్, ఎప్పుడైతే వాళ్ళు కొంచెం వాళ్ళ హ్యాబిట్స్ మార్చుకుంటూ వాళ్ళని కౌన్సిలింగ్లోకి తీసుకెళ్తాం అనమాట. ఓకే. దీంతో అయితే మనము ఈ మెడిటేషన్ చేయడం వల్ల, లేదంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా మన మెంటల్ హెల్త్ అనేది మెరుగుపడుతుంది అంటారు మేడం? తప్పనిసరిగా మెరుగుపడుతుంది. సో రొటీన్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ మీకు చెప్పినట్టుగా ఏంటి నార్మల్ అనేది అలవాటు చేసుకోవాలి. నార్మల్ లైఫ్ ఇప్పుడు మనకి బోర్ అయిపోవటం వల్ల మనం దానికి అలవాటు అయిపోయాం. సో ఈ నార్మల్ లైఫ్ని మళ్ళీ కలర్ఫుల్గా చేసుకునేది మనకి. సో దీన్ని కూడా మనం మోటివేషన్గా మార్చుకుని అప్పుడు సో అది ఇమ్మీడియట్గా అయితే రాదు. సో దానికే మనకి హెల్ప్ చేసేది మెడిటేషన్, సైలెంట్ మ్యూజిక్ వినటం. సో ఇవన్నీ మనకి కొంచెం హెల్ప్ చేస్తాయి అనమాట. సో మెడిటేషన్ ఏం చేస్తుంది, మైండ్ని కామ్ చేస్తుంది, ఫోకస్ లెవెల్స్ని పెంచుతుంది, అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆటోమేటిక్గా మన బ్రెయిన్ ఎక్కడైతే హైజాక్ అయిందో అది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో స్టార్ట్ అయ్యి అప్పుడు మనని ఈ దారిలోకి మోటివేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో బ్యాక్ ట్రాక్లోకి వచ్చేస్తాం మనం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ డిజిటల్ లైఫ్ అండ్ మెంటల్ హెల్త్ గురించి చాలా చక్కగా తెలియజేశారంటే ఒక డిజిటల్ లైఫ్ మన మెంటల్ హెల్త్ని ఎంతవరకు పాడు చేస్తుంది, దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది, అండ్ దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, అండ్ దానికి ఎలాంటి ఫుడ్ అనేది మనం అవాయిడ్ చేయాలి అండ్ తీసుకోవాలి, వీటన్నిటి గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.